నెల్లూరు జిల్లా మనుబోలులో ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. కటువపల్లి విద్యుత్ శాఖ లైన్మెన్ రమేష్ ఓ ఆక్వా రైతు నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆక్వా సర్వీస్ పేరు మార్పిడి కోసం రైతును ₹1,50,000 డిమాండ్ చేయగా ఇప్పటికే 50,000 చెల్లించిన రైతు మిగిలిన మొత్తాన్ని ఇస్తుండగా అధికారులు దాడి చేశారు. ఈ ఘటనలో లైన్ మ్యాన్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ దీని వెనుక ఉన్న ఉన్నతాధికారుల పాత్రపై ఏడీలను కూడా విచారిస్తోంది. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రైతు షేక్ సుకూర్ అహ్మద్ అనే అతను ఈ కొలనుకుదురులో రామసుబ్బమ్మ అనే వాళ్ళ ఈ రొయ్యల చెరువును కొన్నాడు. ఈ వద్దనే ఆ రొయ్యల చెరువు ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్ ను అతని భార్య పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికని ఈ నెల 16వ తేదీన ఆన్లైన్ లో అప్లై చేసినాడు. ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు ఈ లైన్ మెన్ మల్లె రమేష్ అనే అతను ₹1,50,000 డబ్బులు ఇస్తే దాన్ని ఆఫీసర్స్ తో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయిస్తాను, నేమ్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను చెప్పినాడు. అదే రోజున ₹50,000 ఇచ్చినాడు అతనికి లైన్ మెన్ రైతు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 17వ తారీఖున మార్నింగ్ ₹1,00,000 తీసుకుని వస్తే నేను నేమ్ ట్రాన్స్ఫర్ చేయిస్తానని చెప్పినాడు. అయితే ఆ రోజు రాకపోవడం వల్ల ₹1,00,000 తీసుకొని దాన్ని ఆన్లైన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇతను చెప్తాడు ఏమనంటే ₹1,00,000 డబ్బులు ఇచ్చి ఆన్లైన్ చేస్తేనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, లేకుంటే చేయను అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ రోజు ₹1,00,000 డబ్బులు తీసుకుని వచ్చి అతను రమేష్ కు ఇస్తూ ఉంటే మేము ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన ఏఈ గారిని ఏడీని తర్వాత విచారిస్తున్నాం.